ఉండే సన్యాసికి ఉండేటటువంటి తేడా ఏమిటి అనంటే, ప్రత్యేకమైనటువంటి సన్యాసి అన్నిటినీ వదిలిపెట్టేస్తే చాలు, అన్నిటినీ వదిలిపెట్టేసి ఎక్కడో చోటకి వెళ్ళి ఏకాంతంగా ఉంటే చాలు. కానీ ఈ పీఠాధిపతిగా ఉండే సన్యాసి ఎలా ఉండాలి? అన్నిటినీ వదలాలి, మళ్ళీ అన్నిటి మధ్యలోనే ఉండాలి. అన్నిటి మధ్యలో ఉంటూ అన్నిటినీ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని చూడడం అయిపోయింది, నేను ప్రత్యేకమైన సన్యాసి అయితే అందరినీ వదిలేసి ఎక్కడో ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు. ఎవరు వచ్చినా కూడా నేను ఇంకెవరిని చూసి ఎవరి మొహం చూడడం అని చెప్పి కూర్చోవచ్చు. కానీ పీఠాధిపతిగా ఉండేటటువంటి వాడికి అలా కాదు. వాడు అంతకుముందు ఎంతమందిని చూసేవాడో వాళ్ళకంటే 100 రెట్లు ఎక్కువ మందిని చూడాల్సి వస్తుంది. తర్వాత ఆ సన్యాసి అయిన తర్వాత అన్ని పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ చేస్తున్నా కూడా, అన్నిటి మధ్యలో ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టి ఉండాలి. ఇది ఒక పీఠాధిపతికి, ఒక మఠాధిపతికి ఉండవలసినటువంటి యోగ్యత. కాబట్టి అది తేడా. కాబట్టి ఒక ప్రత్యేకమైనగా ఒక అంటే ఈ రాగద్వేషాలని జయించి ఒక సన్యాసిగా అవ్వాలి అనంటేనే అది చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విషయం. అందుకే ఎవ్వరికీ లేనటువంటి ఒక గౌరవం సన్యాసికి ఉన్నది. ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి రాగద్వేష జయాన్ని ఆయన చేశాడు. కాబట్టి సన్యాసులకి ఒక గొప్ప స్థానం అనేది, అందరికంటే ఎక్కువ గొప్ప స్థానం అనేది సన్యాసులకు ఇచ్చారు. అందులోనూ ఇంకా పీఠాధిపతులుగా ఉండేటటువంటి సన్యాసులకు ఇంకా విశిష్టమైనటువంటి స్థానం ఎందుకు ఇచ్చారు అంటే ఎందువల్లనే ఇచ్చారు. అంటే ఏమిటి? అన్నిటి మధ్యలో ఉన్నా కూడా అన్నిటినీ వదిలిపెట్టి దూరంగా ఉండడం. ఇది ఆ పీఠాధిపతుల యొక్క కర్తవ్యం అనేటటువంటి విషయాన్ని దీనంతా కూడా మనసులో పెట్టుకొని శంకరాచార్యుల వారు సన్యాసులని ఈ పీఠముల్లో అధిపతులుగా నియమించి ఉన్నారు. కాబట్టి ఇటువంటి యోగ్యతని పొంది ఉన్నటువంటి వాళ్లే పీఠాధిపతులు అవ్వాలి అనే నియమాన్ని శంకరాచార్యులు వారు చేశారు. ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఎంత దూరదృష్టితో ప్రతి ఒక్క విషయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.